వెల్కమ్ టు మన టీవీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి టీడీపీ పార్టీకి తీరని లోటు అని ఎమ్మిగనూరు టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ కార్యాలయంలో నారా రామ్మూర్తి మృతి పట్ల వారు సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 1994 నుండి 99 మధ్య కాలంలో చంద్రగిరి శాసనసభ్యులుగా రామ్మూర్తి నాయుడు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. రామ్మూర్తి నాయుడు చంద్రగిరి ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు ఎన్నలేని సేవలు అందించారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రామ్మూర్తి నాయుడు గారు అమర్ హై, 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 రామ్మూర్తి నాయుడు గారు అమర్ హై. अमर रहे नारा राममूर्ति नायुडू, 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 अमर रहे శ్రీ నారా రామ్మూర్తి నాయుడు గారు పదించడం జరిగింది. ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున 94 నుంచి 99 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 99లో చంద్రగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2004లో తెలుగుదేశం పార్టీ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి 2వ స్థానంలో నిలబడడం జరిగింది. 3వ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఉంటే మొదటి స్థానంలో సాధారణ విజయం సాధిస్తే రామ్మూర్తి నాయుడు గారు ఇండిపెండెంట్గా 2వ స్థానంలో రావడం జరిగింది. ఆయన చాలా మౌనంగా ఉంటారు. ఆయన ఎస్వి యూనివర్సిటీలో బిఏ వర్క్ జరిగి వాళ్ళతో పాటు చదివినటువంటి వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, మౌనంగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడడు. అన్న అంటే చాలా ఇష్టం ఆయనకి. అన్న అడుగుజడులో ఆయన చనిపోయిన వరకు కూడా అన్న వెంట నిలబడినటువంటి ఒక మంచి తమ్ముడుగా ఆయన చరిత్రలో చెప్పుకున్నాడు. అదేవిధంగా ఆయన కుమారులు కూడా గిరీష్ కానీ రోహిత్ కానీ తెలుగుదేశం పార్టీ కేంద్రాన్ని సేవలు చేస్తూ ఈరోజు వరకు తెలుగుదేశం పార్టీ కొనసాగుతున్నారు. అదేవిధంగా ఈరోజు ఆయన యొక్క అంత్యక్రియలు 4వ పనులు జరుగుతున్నాయి. ఈరోజు మన బిడ్డ లేకుండా పోయినటువంటి రామ్మూర్తి నాయుడు గారిని మనం తీసుకుంటూ ఆయనకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు శ్రీ రామ్మూర్తి నాయుడు గారు నిన్న హైదరాబాద్లో చనిపోవడం జరిగింది. అల్జీమర్ వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగింది. ఆయన ప్రజానాయకుడిగా చంద్రబాబు నాయుడు గారికి వెన్నంటి ఉండి ఆయన ఎదుగుదలలో ఈయన కూడా అండగా ఉండి మరి చంద్రగిరి యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా సేవలు చేసి ఈరోజు ఆయన చనిపోవడం జరిగింది. ఆయన కుటుంబానికి అందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మండలి కమిటీ తరఫున ప్రగాఢమైనటువంటి సంతాపం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎంతో దుర్దినం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ చంద్రబాబు నాయుడు గారి సోదరులు నారా రామ్మూర్తి నాయుడు గారు అకాల చనిపోవడం తెలుగుదేశం పార్టీకి ఎంతో తీరని రోజు. ఆయన ఆరోగ్య విషయాలు చేసి ఈరోజు మన ఎమ్మెల్యేలు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు శ్రద్ధాంజలి సభ నిర్వహించింది. మన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తరఫున, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ మన ఆయన ఎమ్మెల్యేగా చేసిన సేవలు మరవలేనివి. మన పార్టీకి ఎంతో కృషి చేసిన వ్యక్తి, అభ్యున్నతికి
మరి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈ సందర్భంలో మేము తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తల తరఫున నాయకుల తరఫున మనమందరూ ఘనంగా నిద్రాన్ని ఘటిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి సభాధ్యక్షుల వారికి నరసింహ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్.